హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా, కోమా అంటే ఏంటి, కోమా అనేదాన్ని ఎలా రెడ్యూస్ చేయాలి అంతవరకు తెలుసుకున్నాం. అంటే మనకి ఎంతవరకు అయిపోయింది, మోనోక్రోమటిక్ అబరేషన్లో మొత్తం 5 అబరేషన్స్ ఉంటాయని చెప్పాం. అందులో ఫస్ట్ వచ్చేసరికి స్పెరికల్ అబరేషను, రెండవది వచ్చేసరికి కోమా. ఆ రెండు కూడా మనకి కంప్లీట్ అయినాయి. థర్డ్ది వచ్చేసరికి ఎస్టిగ్మాటిజం. Astigmatism. What is meant by the astigmatism? Astigmatism is nothing but when an object is placed far off the axis, the image formed by the lens will be not in a perfect focus and it will form as two straight lines in two perpendicular planes. This defect is known as astigmatism. మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆ ఆబ్జెక్ట్ని యాక్సిస్ నుంచి చాలా దూరంలో కనుక ప్లేస్ చేసినట్లయితే అప్పుడు లెన్స్ వలన వచ్చేటువంటి ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే రెండు స్ట్రైట్ లైన్స్ రూపంలో వస్తుంది. ఆ రెండు స్ట్రైట్ లైన్స్ కూడా ఎలా ఉంటాయి, రెండు వేరు వేరు ప్లేన్స్లో ఉంటాయి. ఓకే, ఈ డిఫెక్ట్ ఏమని పిలుస్తాం మనం, ఎస్టిగ్మాటిజం అంటాం. సరే, ఈ ఎస్టిగ్మాటిజం అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెన్స్ అనుకోండి, థిక్ లెన్స్. లెన్స్ యొక్క థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంది. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఒక ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ తీసుకున్నాను, ఓ అనేటువంటి ఆబ్జెక్ట్ని. ఈ ఓ అనేటువంటి ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన లైట్ రేసు ఈ లెన్స్ నుంచి రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఇమేజ్ని ఫామ్ చేయాలి. అయితే ఇందులో మనకి ఈ లెన్స్లో 2 ప్లేన్స్ ఉంటాయి. ఫస్ట్ది మెరిడియన్ ప్లేన్, ద ప్లేన్ విచ్ కంటైనింగ్ ది ఆబ్జెక్ట్ ఓ అండ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ నోన్ యాజ్ మెరిడియన్ ప్లేన్. ఇదిగోండి, M1 M2. M1 M2 ఏమనుకుంటున్నాం మనం, మెరిడియన్ ప్లేన్ అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొక ప్లేన్ తీసుకుంటాం. ద ప్లేన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది మెరిడియన్ ప్లేన్ ఈజ్ నోన్ యాజ్ సాగటైల్ ప్లేన్. S1 S2. S1 S2 ఇది సాగటైల్ ప్లేన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన లైట్ రేస్ అనేవి రెండు ప్లేన్స్ మీద, మెరిడియన్ ప్లేన్ మీద, సాగటైల్ ప్లేన్ మీద, రెండింటి మీద కూడా ఇన్సిడెంట్ అయ్యి రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత మెరిడియన్ ప్లేన్ మీద ఉన్నటువంటి లైట్ రేస్, నథింగ్ బట్ ద రేస్ విచ్ ఆర్ refracting through the meridian plane will comes into focus at a point which is nearer to the lens. లెన్స్ కి దగ్గరగా ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. ఎందుకని, ఈ M1 M2 అనేటువంటి ప్లేన్ యొక్క హైట్ అనేది ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ మనకి డీవియేషన్ డెల్టా ఇజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, h/f/గా. హైట్ పెరిగితే ఆటోమేటిక్గా డీవియేషన్ ఏమవుతుంది, పెరుగుతుంది. కాబట్టి ద లైట్ రేస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ ఓ when they are incident on a meridian plane, they will comes into focus which is at a point nearer to the lens. లెన్స్ కి దగ్గరగా ఉన్నటువంటి ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతాయి. ఇదిగోండి, ఈ పాయింట్ ఏమనుకుందాం, M అనుకుందాం. ఓకే, ఇక్కడ వచ్చినటువంటి ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది, స్ట్రైట్ లైన్ లా ఉంటుంది. ఈ విధంగా వస్తుంది. ఇది మెరిడియన్ ఇమేజ్ క్యాపిటల్. నెక్స్ట్ ఇదే విధంగా S1 S2 మీద ఇన్సిడెంట్ అయినటువంటి, నథింగ్ బట్ సాగటైల్ ప్లేన్ మీద ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రేస్ కూడా ఏం చేస్తాయి, ఒక ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. ఇవి ఇమేజ్ని లెన్స్కి దగ్గరగా ఫామ్ చేస్తాయా, దూరంగా ఫామ్ చేస్తాయా, దూరంగా ఫామ్ చేస్తాయి. ఎందుకని, ఇక్కడ హైట్ అనేది తక్కువగా ఉంది కాబట్టి. ఈ విధంగా ఇది S. దీస్ టూ ఆర్ ఇమేజెస్, M క్యాపిటల్ S రెండింటి దగ్గర కూడా ఇమేజెస్ వస్తాయి. అయితే ఈ వచ్చినటువంటి ఇమేజెస్ ఎలా ఉంటాయి, స్ట్రైట్ లైన్ రూపంలో ఉండి రెండు పర్పెండిక్యులర్ ప్లేన్స్లో ఉంటాయి. అదేవిధంగా
ఈ వచ్చినటువంటి ఇమేజ్ కూడా ఏ విధంగా ఉంటుందంటే చూడడానికి ప్యాచెస్ లాగా. ప్యాచెస్ అంటే ఏంటి? అతుకులాగా. అంటే ఒక చోట ఏమో లైట్ కనబడుతుంది, అంటే ఇమేజ్ కనబడుతుంది, మళ్ళీ తర్వాత గ్యాప్ ఉంటుంది, అక్కడేమో ఇమేజ్ కనబడదు, మళ్ళీ దాని కింద ఇమేజ్ కనబడుతుంది, మళ్ళీ దాని కింద గ్యాప్ వస్తుంది, మళ్ళీ దాని కింద ఇమేజ్. అంటే ఇక్కడ ఈ డాటెడ్ లైన్స్ పెట్టాం కదా, ఈ డాటెడ్ లైన్ లానే అనుకోండి. ఈ డాటెడ్ ఉన్న చోట ఏమో ఇమేజ్ కనబడుతుంది, ఈ మధ్యలో గ్యాప్ దగ్గర ఏమో ఇమేజ్ అనేది కనబడదు. మనం ఇక్కడ స్క్రీన్ ప్లేస్ చేసాం అనుకోండి, ఆ స్క్రీన్ మీద ప్యాచెస్ కింద కనబడతాయి. అంటే కొంత పార్ట్ వరకు ఇమేజ్ కనపడుతుంది, తర్వాత మళ్ళీ కనపడదు, మళ్ళీ కొంత పార్ట్ ఇమేజ్ కనపడుతుంది, మళ్ళీ తర్వాత కనపడదు. ఈ ఎం దగ్గర ప్లేస్ చేసినా సరే, ఎస్ దగ్గర ప్లేస్ చేసినా సరే మనకి ఇమేజ్ అనేది అదే విధంగా వస్తుంది. అయితే ఈ ఎంకి ఎస్కి మధ్యలో మనం కనుక ఈ స్క్రీన్ని కనుక మూవ్ చేస్తే, ముందుకి వెనక్కి మూవ్ చేస్తూ ఉన్నట్లయితే ఎక్కడో ఒక చోట ఏమవుతుందంటే యూనిఫామ్ ఇల్యూమినేషన్తో ఒక ప్యాచ్ అనేది సర్కిల్ రూపంలో కనబడుతుంది. అంటే ఇక్కడ ప్యాచెస్ రూపంలో కనబడుతున్నాయి కదా, అంటే అతుకులుగా, కానీ ఇక్కడికి వచ్చరికి ఏమైంది, ఒక సర్కిల్ రూపంలో ఫామ్ అవుతుంది. ఇదిగోండి ఆ సర్కిల్. ఇది ఈ సర్కిల్ ఎక్కడ వస్తుందంటే ఎక్కడైతే మార్జినల్ లైట్ రేసు, సాగటల్ లైట్ రేసు రెండూ కూడా డైవర్జ్ అవుతాయో ఆ డైవర్జ్ అయ్యేటువంటి పాయింట్ దగ్గర ఒక సర్కిల్ అనేది కనబడుతుంది. ఈ సర్కిల్ మనం ఏమని పిలుస్తాం? సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అంటాం. ఈ సర్కిల్ ఏమని పిలుస్తారమ్మా? సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్. ఇది ఎస్టిగ్మాటిజం అంటే. ఎస్టిగ్మాటిజం అంటే అర్థమైంది కదా. ఎస్టిగ్మాటిజం ఈజ్ నథింగ్ బట్ when an object is placed far off from the principal axis, the image formed by the lens should be in a two straight lines in two perpendicular planes. This defect is known as astigmatism. మనం ఒక పాయింట్ ఆబ్జెక్ట్ని యాక్సిస్ నుంచి దూరంగా ప్లేస్ చేసినప్పుడు లెన్స్ వలన కనుక వచ్చేటువంటి ఇమేజెస్ అనేవి ఒక రెండు స్ట్రైట్ లైన్స్ రూపంలో రెండు పర్పెండిక్యులర్ ప్లేన్స్లో ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం? ఎస్టిగ్మాటిజం అంటాం. ఇందులో ఉండేటువంటి రెండు ప్లేన్స్ ఏమేంటి? ఒకటి మెరిడియన్ ప్లేను, ఇంకొకటి సాగటైల్ ప్లేన్. M1 M2 అనేదేమో మెరిడియన్ ప్లేన్ అవుతుంది, S1 S2 అనేదేమో సాగటైల్ ప్లేన్ అవుతుంది. M1 M2 మెరిడియన్ ప్లేన్ మీద ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రేస్ మొత్తం కూడా M అనేటువంటి పాయింట్ దగ్గర ఫోకస్ అయ్యి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తాయి. అదేవిధంగా S1 S2 మీద ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రేస్ మొత్తం కూడా ఒక చోట ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. అక్కడ S అనే పాయింట్ దగ్గర. ఎప్పుడైతే మనం స్క్రీన్ని M దగ్గర ప్లేస్ చేస్తామో అప్పుడు మనకి ఒక ప్యాచెస్ రూపంలో ఇమేజ్ అనేది అబ్జర్వ్ అవుతుంది. అదే S దగ్గర ప్లేస్ చేసినా కూడా అదే విధంగా ప్యాచెస్ రూపంలో అబ్జర్వ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ స్క్రీన్ని ఎంకి ఎస్కి మధ్యలో మూవ్ చేస్తూ ఉంటామో వీ కెన్ గెట్ ది ఇమేజ్ యాజ్ ఎ సర్క్యులర్ షేప్. ఒక సర్క్యులర్ షేప్లో ఇమేజ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ సర్కిల్ ఏమని పిలుస్తారంటే సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అంటాం. ఏమని పిలుస్తారు? సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్. అసలు ఇక్కడ ఈ విధంగా రావడానికి కారణం ఏంటి? ఎస్టిగ్మాటిజం అనేది దేని వలన వస్తుంది అంటే ఎస్టిగ్మాటిజం ఈజ్ డ్యూ టు the angle made by the light rays will be large with the principal axis. మన ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ కనుక ఎక్కువ యాంగిల్ చేసినట్లయితే ప్రిన్సిపల్ యాక్సిస్తో మనకి ఎస్టిగ్మాటిజం అనేటువంటి డిఫెక్ట్ వస్తుంది. ఓకే, అంటే లార్జ్ యాంగిల్స్ చేసే లైట్ రేస్ ఉండకూడదు. ఎక్కువగా యాంగిల్ ఉందనుకోండి ఈ విధంగా ఫామ్ అయితే, అదే మనకి తక్కువ యాంగిల్ చేస్తూ ఉన్నాయనుకోండి అప్పుడు మనకి ఎస్టిగ్మాటిజం అనేది రిమూవ్ చేయవచ్చు. మనం ఎస్టిగ్మాటిజంని రిమూవ్ చేయడానికి ఎలిమినేషన్ మెథడ్స్ ఉంటాయి కదా మనకి. స్పెరికల్ ఎబరేషన్లో ఎలిమినేషన్ మెథడ్స్ చెప్పుకున్నాం, అదేవిధంగా కోమాలో చెప్పుకున్నాం, ఎస్టిగ్మాటిజంలో కూడా అదేవిధంగా. ఎస్టిగ్మాటిజంలో కూడా మనం ఏ విధంగా ఈ ఎస్టిగ్మాటిజం డిఫెక్ట్ని తీసేయచ్చు? ఇందాక చెప్పాను కదా, లార్జ్ యాంగిల్ చేసే లైట్ రేస్ వలన ఎస్టిగ్మాటిజం వస్తుంది అని చెప్పాను. అంటే లార్జ్ యాంగిల్ చేసేటువంటి లైట్ రేస్ని మనం బ్లాక్ చేసామనుకోండి ఎస్టిగ్మాటిజం తీసేయచ్చు కదా. అంటే ఏం చేయొచ్చు? బై యూజింగ్ ది స్టాప్ we can block the light rays which are making larger angles with the principal axis. మనం స్టాప్స్ని ఉపయోగించాం అంటే అబ్స్టాకిల్స్ని పెట్టి ఏ లైట్ రేస్ అయితే లార్జ్ యాంగిల్ చేస్తున్నాయో అంతవరకు బ్లాక్ చేసినట్లయితే మిగిలిన లైట్ రేస్ ఏం చేస్తాయి? ఒక ఇమేజ్ని, పర్ఫెక్ట్ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. అప్పుడు మనకి ఎస్టిగ్మాటిజం అనేది ఉండదు. అంటే ఎస్టిగ్మాటిజం తీసేయడానికి ఒక మెథడ్ ఏంటమ్మా? బై యూజింగ్ స్టాప్స్ వీ కెన్ రెడ్యూస్ ది ఎస్టిగ్మాటిజం. ఎస్టిగ్మాటిజంని తీసేయచ్చు. ఎలాగా? స్టాప్స్ ఉపయోగించి. రెండోది ఏంటంటే ఫర్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఎస్టిగ్మాటిజం షుడ్ బి పాజిటివ్, ఫర్ ఏ కాన్కేవ్ లెన్స్ ఎస్టిగ్మాటిజం షుడ్ బి ఏ నెగిటివ్. బై ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వీ కెన్ రెడ్యూస్ ది ఎస్టిగ్మాటిజం. అర్థమవుతుందా? మనం ఇందాక ప్రతి దాంట్లో చెప్పుకున్నట్లే స్పెరికల్ ఎబరేషన్ కావచ్చు, కోమా కావచ్చు, ఏమన్నాం? ఒక కాన్వెక్స్ లెన్స్కి పాజిటివ్ అయింది అనుకోండి, కాన్కేవ్కి ఏమైంది? నెగిటివ్. ఆ రెండు లెన్సెస్ని కాంటాక్ట్లో ప్లేస్ చేసి ఏం చేయొచ్చు? ఎస్టిగ్మాటిజంని రెడ్యూస్ చేయొచ్చు. అదేవిధంగా సెవరల్ నెంబర్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయనుకోండి, అంటే మనం రెండు లెన్సెస్ మాత్రమే నెంబర్ ఆఫ్ లెన్స్ ఉన్నాయి, ఒక 10, 15 అలా లెన్సెస్ ఉన్నాయనుకోండి. అలా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే బై అడ్జస్టింగ్ దేర్ పొజిషన్ వీ కెన్ రెడ్యూస్ ది ఎస్టిగ్మాటిజం.
వాటి యొక్క పొజిషన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండి ఎస్టిగ్మాటిజంని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఎస్టిగ్మాటిజం అంటే ఏమిటి మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో నేను చెప్పాను. మనకి ఈ లెసన్లో క్రోమాటిక్ అబరేషను, స్పెరికల్ అబరేషన్ గురించి మాత్రమే డీటెయిల్గా ఉంటాయి. మిగిలినటువంటి కోమా కానీ, ఎస్టిగ్మాటిజం కానీ, కర్వేచర్ కానీ, డిస్టార్షన్ కానీ జస్ట్ ఆ డిఫెక్ట్స్ అంటే ఏమిటి, వాటిని ఏ విధంగా తీసేయచ్చు అంతవరకు మాత్రమే ఉంటాయి. ఇక్కడ మనం డిస్కస్ చేసింది కూడా కేవలం అంతవరకు. ఎస్టిగ్మాటిజం అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా తీసేయచ్చు. నెక్స్ట్ ఎస్టిగ్మాటిజం తర్వాత ఇంకో డిఫెక్ట్ ఏం చెప్పాం, కర్వేచర్. సరే, కర్వేచర్ అనేది ఏ విధంగా వస్తుంది, దాన్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు చూద్దాం. Curvature. What is meant by the curvature? Curvature is nothing but if a lens is free from coma and astigmatism, the image formed by the lens is in the form of a curved shape. This defect is known as curvature. మనం తీసుకున్నటువంటి లెన్స్ కనుక కోమా నుంచి, ఎస్టిగ్మాటిజం నుంచి, రెండింటి నుంచి ఫ్రీగా ఉంది అంటే మనం తీసుకున్నటువంటి లెన్స్లో కోమా డిఫెక్ట్ రావట్లేదు, ఎస్టిగ్మాటిజం డిఫెక్ట్ రావట్లేదు. అలాంటప్పుడు మనం ఒక ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే, పాయింట్ ఆబ్జెక్ట్ కాదమ్మా, ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే దాని యొక్క ఇమేజ్ అనేది ఏమవుతుంది అంటే కర్వ్డ్ రూపంలో ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం అంటే కర్వేచర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక కాన్వెక్స్ లెన్స్. ఈ కాన్వెక్స్ లెన్స్ కోమా నుంచి, ఎస్టిగ్మాటిజం నుంచి ఫ్రీగా ఉంది. అంటే ఈ లెన్స్ ఉపయోగిస్తే మనకి కోమా అనే డిఫెక్ట్ ఉండదు, ఎస్టిగ్మాటిజం అనే డిఫెక్ట్ కూడా ఉండదు. దీని ముందు నేను ఓ ప్రైమ్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తున్నా. ఈ ఓ ప్రైమ్ అనేటువంటి ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసిన తర్వాత దీని యొక్క ఇమేజ్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది కదమ్మా, ఇదిగోండి. ఇదిగోండి, ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇది ఐ ప్రైమ్, ఇది ఐ, ఇలా ఫామ్ అయితే మనం తీసుకున్నది స్ట్రైట్ ఆబ్జెక్ట్. కానీ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఆ లెన్స్ వల్ల ఫామ్ అయ్యేటువంటి ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది, కర్వ్డ్ రూపంలో ఉంటుంది. ఐ ప్రైమ్ అనేది కర్వ్డ్ రూపంలో ఉంటుంది. ఈ డిఫెక్ట్ని ఏమని పిలుస్తాం మనం, కర్వేచర్ అంటాం. ఈ కర్వేచర్ అనేటువంటి డిఫెక్ట్ దేని వల్ల వస్తుంది అంటే డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ది ఆబ్జెక్ట్ విల్ బి ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది లెన్స్. లెన్స్ నుంచి అన్ని పాయింట్స్ కూడా ఒకే దూరంలో ఉండకపోవడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది సెంటర్ ఆఫ్ ది లెన్స్. ఈ సెంటర్ ఆఫ్ ది లెన్స్ నుంచి ఓ ఎంత దూరంలో అయితే ఉందో ఈ ఓ ప్రైమ్ కూడా అంతే దూరంలో ఉందా, లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఓ ప్రైమ్ ఈ మధ్యలో నేను 1 2 3 4 4 పాయింట్లు తీసుకున్నా. ఫస్ట్ పాయింట్ సి నుంచి ఎంత దూరంలో ఉందో సెకండ్ పాయింట్ ఏమైతే సి నుంచి అంతకంటే ఎక్కువ దూరంలో ఉంటుంది. థర్డ్ పాయింట్ అంతకు ఇంకొంచెం ఎక్కువ దూరంలో ఉంటుంది. ఫోర్త్ పాయింట్ ఇంకొంచెం ఎక్కువ దూరంలో ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి ఈ 4 డిఫరెంట్ పాయింట్స్ అనేవి 4 పొజిషన్స్లో మనకి అడ్జస్ట్ అవుతున్నాయి. అంటే 4 పొజిషన్స్లో మనకి ఇమేజ్ని ఫామ్ చేస్తున్నాయి. సార్ ఇది ఎలా సార్ మీకు పాసిబుల్ అయింది ఏంటి అని అడగద్దు. మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఉంటుంది. కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉన్నట్లయితే ఇమేజ్ అనేది ఎక్కడ వస్తుంది, ఫోకస్ దగ్గర వస్తుంది. అదేవిధంగా ఆబ్జెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉందనుకోండి, ఇమేజ్ అవతల వైపు సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర వచ్చింది. అదే ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో ఉందనుకోండి, అవతల వైపు ఏమైంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కంటే ఎక్కువ దూరంలో ఫామ్ అవుతుంది. అంటే మనకి డిస్టెన్స్ని బట్టి ఏమవుతుంది, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ మారుతుంది. ఇక్కడ కూడా అదేవిధంగా మనం తీసుకున్నటువంటి ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్స్ యొక్క పాయింట్స్ అనేవి డిఫరెంట్ పాయింట్స్ డిఫరెంట్ డిస్టెన్స్లో ఉంటాయి దేంతో ఓతో పోలిస్తే. దానివల్ల ఏమవుతున్నాయి, అవి వేరు చోట్ల ఇమేజెస్ని ఫామ్ చేస్తాయి. ఈ విధంగా వేరు చోట్ల ఇమేజ్ని ఫామ్ చేయడం వల్ల ఆ వచ్చేటువంటి ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది, కర్వ్డ్ షేప్లో ఉంటుంది. కాబట్టి ఈ డిఫెక్ట్ని మనం ఏమని పిలుస్తాం, కర్వేచర్ అని పిలుస్తాం. డిఫెక్ట్ ఏమని పిలుస్తాం, కర్వేచర్. కర్వేచర్ అంటే ఏంటమ్మా, if a lens is free from coma and astigmatism, the image of an extended object is formed by a lens is in the form of curved. So this defect is known as curvature. మనం తీసుకున్నటువంటి ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది కనుక కర్వ్డ్ షేప్లో ఉన్నట్లయితే ఈ డిఫెక్ట్ ఏమని పిలుస్తాం మనం, కర్వేచర్ అని పిలుస్తాము. ఓకే, ఇది కర్వేచర్ అంటే. ఈ కర్వేచర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటమ్మా,
ఇందా చెప్పాను కదా, డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ది ఆబ్జెక్ట్ విల్ బి ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది లెన్స్. సెంటర్ ఆఫ్ ది లెన్స్ నుంచి మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్స్లో ఉన్నటువంటి వేరు పాయింట్స్ అనేవి వేరు దూరంలో ఉండటం వలన మనకి కర్వ్డ్ ఫామ్లో ఇమేజ్ అనేది వస్తుంది. ఇది కర్వేచర్ అంటే. అయితే దీన్ని రెడ్యూస్ చేయాలి అంటే ఏ విధంగా రెడ్యూస్ చేయొచ్చు అంటే బై ప్లేసింగ్ ఏ ప్రాపర్ అపెర్చర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లెన్స్. లెన్స్ ముందు ఒక ప్రాపర్ అపెర్చర్ అనేది ప్లేస్ చేయడం వలన మనం ఈ కర్వేచర్ని తీసేయచ్చు. అదేవిధంగా ఫర్ ఏ సిస్టమ్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయనుకోండి, సెవరల్ లెన్సెస్ ఉన్నప్పుడు ఈ కండిషన్ ఒబే చేయాలి. సిగ్మా 1/μf ఈజ్ ఈక్వల్ టు 0. సిగ్మా 1/μf ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే అప్పుడు ఆ సిస్టంలో కూడా మనకి కర్వేచర్ అనేది రాదు. అర్థమవుతుందా? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 లెన్సులు తీసుకున్నాం అనుకోండి, ఆ 4-5 లెన్సులు తీసుకున్నప్పుడు సిగ్మా 1/μf అనుకోండి, అంటే 1/μ1 f1 ప్లస్ 1/μ2 f2 ప్లస్ 1/μ3 f3 ప్లస్ 1/μ4 f4 ఈ కండిషన్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు ఆ సిస్టంలో కర్వేచర్ అనేది ఉండదు. లేదా 2 లెన్సెస్ తీసుకున్నాం అనుకోండి, μ1 f1 ప్లస్ μ2 f2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక అప్పుడు కర్వేచర్ అనేది ఉండదు. ఇక్కడ μ1 μ2 అంటే ఏంటి? μ1 μ2 ఆర్ నథింగ్ బట్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ ది లెన్సెస్. మనం తీసుకున్నటువంటి లెన్సెస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్. f1 f2 అంటే ఏంటి? ఫోకల్ లెన్స్ ఆఫ్ ది 2 లెన్సెస్. మనం తీసుకున్న 2 లెన్సెస్ యొక్క ఫోకల్ లెన్స్ అనేవి. ఇక్కడ గమనించండి, μ1 μ2 అనేవి రెండు కూడా ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అంటే μ1 μ2 వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ అయితే f1 f2 అనేవి పాజిటివ్ అవుతాయి, నెగిటివ్ అవుతాయి. అయితే ఈ సందర్భంలో ఇది 0 అవ్వాలి అంటే ఈ సమ్ అనేది 0 అవ్వాలంటే f1 అనేది పాజిటివ్ అయితే f2 అనేది నెగిటివ్ అవ్వాలి, f1 అనేది నెగిటివ్ అయితే f2 అనేది పాజిటివ్ అవ్వాలి. అంటే దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? వన్ ఆఫ్ ద లెన్స్ షుడ్ బి కాన్వెక్స్ అండ్ వన్ ఆఫ్ ద లెన్స్ షుడ్ బి కాన్కేవ్. ఒక లెన్స్ అనేది కాన్వెక్స్ అవ్వాలి, ఇంకో లెన్స్ అనేది కాన్కేవ్ అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే మనకి ఏం జరుగుతుంది? కర్వేచర్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఓకే, ఇంతవరకు కర్వేచర్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ డిస్టార్షన్. Distortion is nothing but when we are placing a two-dimensional object and in front of the lens, the image formed by the lens will be in different shapes. This defect is known as distortion. మనం తీసుకున్నటువంటి ప్లేన్ ఆబ్జెక్ట్ నథింగ్ బట్ 2-dimensional ఆబ్జెక్ట్ అంటాం. 2-dimensional ఆబ్జెక్ట్ని లెన్స్ ముందు ప్లేస్ చేసినట్లయితే దాని యొక్క షేప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా రాకుండా వేరే విధంగా వస్తే దాన్ని డిస్టార్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2-dimensional ఆబ్జెక్ట్ని ఈ విధంగా తీసుకున్నానమ్మా. ఇలా తీసుకున్నా అంటే ఒక టెక్స్చర్ నథింగ్ బట్ ఒక స్క్వేర్ లూప్స్లో ఉన్నదాన్ని తీసుకున్నా, ఒక మెష్ తీసుకున్నాను అనుకోండి, ఒక వల్ల లాంటిది. దీన్ని నేను లెన్స్ ముందు ప్లేస్ చేశాను. దీనివల్ల వచ్చేటువంటి ఇమేజ్ ఎగ్జాక్ట్గా ఈ రెక్టాంగులర్ షేప్లో ఉండకుండా వేరే విధంగా ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? డిస్టార్షన్ అంటాం. ఈ డిస్టార్షన్లో 2 టైప్స్ ఉన్నాయి. బ్యారెల్ షేప్డ్ డిస్టార్షన్ ఒకటి, ఇంకొకటి పిన్ కుషన్ ఒకటి. బ్యారెల్ షేప్డ్ డిస్టార్షన్ ఒకటి, పిన్ కుషన్ డిస్టార్షన్ ఒకటి. బ్యారెల్ షేప్డ్ అంటే మీకు బ్యారెల్ అంటే తెలుసు కదమ్మా. బ్యారెల్ అంటే ఏంటి? రమ్ములు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాటర్ పోసే రమ్ములు ఉంటాయి కదా, మనం ఫంక్షన్స్ యూస్ చేసినప్పుడు డ్రమ్ తీసుకున్నాం. డ్రమ్ ఎలా ఉంటుంది? ఇలా సర్కిల్ షేప్లో, అంటే ఒకవైపు నుంచి మనకి ఏమవుతుంది? సర్కిల్ షేప్లో, అంటే ముందు వైపు ఏమో ఉబ్బెత్తుగా ఉంటుంది. ఓకే, అలా ఆ షేప్లో ఫామ్ అయితే దాన్ని ఏమంటాం? బ్యారెల్ షేప్డ్ డిస్టార్షన్ అంటే. ఇదిగోండి ఈ విధంగా ఫామ్ అయింది. The image should be in the form of barrel. మనం తీసుకున్నటువంటిది రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ అయితే ఆ లెన్స్ వలన వచ్చేటువంటి షేప్ అనేది బ్యారెల్ షేప్లో కనుక ఉన్నట్లయితే దీన్ని ఏమని పిలుస్తాం? బ్యారెల్ షేప్డ్ డిస్టార్షన్ అంటాం. పిన్ కుషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఎక్స్టెండ్ అయింది కదా, అదేమో లోపలికి వస్తుంది. ఇది పిన్ కుషన్ డిస్టార్షన్. అంటే ఈ విధంగా ఎందుకు ఫామ్ అవుతున్నాయి? ఈ విధంగా ఎందుకు ఫామ్ అవుతున్నాయి అంటే ఫర్ ఏ లెన్స్
the magnification will be different for different distances, different axial distances. మనం తీసుకున్నటువంటి లెన్స్కి మ్యాగ్నిఫికేషన్ అనేది వేరు వేరు డిస్టెన్సెస్లో వేరువేరుగా ఉంటుంది. ఇందాక చెప్పాను చూసారా, కర్వేచర్లో లెన్స్కి మనం ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దూరంలో ఉన్నప్పుడు ఇమేజ్ అనేది ఫోకస్ దగ్గర వస్తుంది కాన్వెక్స్ లెన్స్కి. అదే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఉన్నట్లయితే అవతల వైపు సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర వస్తుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో ఉంటే అవతల వైపు సెంటర్ ఆఫ్ కర్వేచర్కి వెనక ఉంటుంది. అంటే వేరు వేరు పొజిషన్లో ఫామ్ అవుతుంది కాబట్టి కర్వేచర్ వచ్చిందన్న. మ్యాగ్నిఫికేషన్ కూడా అదే విధంగా ఉంటాయి. మనకి ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ వస్తుందని చెప్పాము, ఫోకస్ దగ్గర వస్తుంది. ఫోకస్ దగ్గర వచ్చేటువంటి ఇమేజ్ ఏ విధంగా ఉందమ్మా, పాయింట్ షేప్లో ఉంటుంది. అంటే ఇది ఎక్స్టెండెడ్ ఆబ్జెక్టే, కానీ ఇక్కడ ఏ షేప్లో వచ్చింది, పాయింట్ షేప్లో వచ్చింది. అంటే దాని యొక్క సైజ్ అనేది తగ్గిందా తగ్గలేదా, తగ్గింది. అదే మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి వెనక ఉన్నట్లయితే అవతల వైపు సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో మనకి ఇమేజ్ అనేది వస్తుంది. ఆ వచ్చేటువంటి ఇమేజ్ ఎలా ఉంటుంది, డిమినిష్డ్ ఇమేజ్ అవుతుంది. అంటే దాని యొక్క సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ ఉందనుకోండి, ఇక్కడ వచ్చినటువంటి ఇమేజ్ ఏమైంది 1 మీటర్ కంటే తక్కువ ఉంటుంది. అదే ఒకవేళ మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినట్లయితే అవతల వైపు సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఎంత సైజ్ అయితే ఉందో అంతే సైజులో ఉన్నటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా మనం కాన్వెక్స్ లెన్స్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినట్లయితే అవతల వైపున సెంటర్ ఆఫ్ కర్వేచర్కి వెనక ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడేమో పాయింట్ షేప్ వచ్చింది, సికి వెనక ఉన్నప్పుడేమో డిమినిష్ అయింది, సి దగ్గర ఉన్నప్పుడేమో సేమ్ సైజ్ వచ్చింది, సికి ఎఫ్కి మధ్యలో ఉన్నప్పుడు ఎన్లార్జ్ అయింది. అంటే డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర మ్యాగ్నిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంది, డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా అలానే మనం తీసుకున్నటువంటి లెన్స్ నుంచి అన్ని పాయింట్స్ కూడా ఒకే దూరంలో ఉండవు, వేరు వేరు పాయింట్స్ వేరు వేరు దూరంలో ఉంటాయి. అంటే డిఫరెంట్ యాక్సియల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఆ డిఫరెంట్ యాక్సియల్ డిస్టెన్స్లో ఉండటం వల్ల మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఆ మ్యాగ్నిఫికేషన్ డిఫరెంట్గా ఉండటం వల్ల మనకు వచ్చేటువంటి ఇమేజ్ కూడా ఒరిజినల్ ఆబ్జెక్ట్ గలా కాకుండా వేరే విధంగా వస్తుంది. బ్యారల్ షేప్లో కనుక ఉన్నట్లయితే దాన్ని బ్యారల్ షేప్డ్ డిస్టార్షన్ అంటాం. అదే పిన్ కుషన్ షేప్లో ఉంటే పిన్ కుషన్ డిస్టార్షన్ అంటాం. ఇది డిస్టార్షన్ అంటే. అయితే ఈ డిస్టార్షన్ మనం ఏ విధంగా తీసివేయచ్చు అంటే, డిస్టార్షన్ కెన్ బి మినిమైజ్డ్ బై యూజింగ్ ఏ 2 సిమిలర్ మెనిస్కస్ కాన్వెక్స్ లెన్సెస్ విచ్ ఆర్ ప్లేస్డ్ దేర్ కాన్కేవ్ లెన్సెస్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఇది మెనిస్కస్ లెన్స్ అమ్మ, అర్ధచంద్రాకారం అంటారు దీన్ని, మెనిస్కస్ లెన్స్ అంటాం. ఈ అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి 2 సిమిలర్ అంటే 2 ఒకే విధంగా ఉన్నటువంటి లెన్సెస్ తీసుకొని వాటి యొక్క కాన్కేవ్ సర్ఫేస్ అనేది ఒకదానికి ఎదురుగా ఒకటి ఉండే విధంగా ప్లేస్ చేసి ఆ రెండిటి మధ్యలో కనుక ఒక ప్రాపర్ స్లిట్ అనేది ప్లేస్ చేస్తే, ఓకే ప్రాపర్ స్లిట్ ఈ విధంగా ప్లేస్ చేసినట్లయితే మనం డిస్టార్షన్ని తీసివేయచ్చు. దీన్ని ఏమంటారంటే ఆర్థోపెటిక్ డబ్లెట్ అంటారు, ఆర్థోస్కోపిక్ డబ్లెట్ అంటారు. సారీ ఏంటమ్మా, ఆర్థోస్కోపిక్ డబ్లెట్. ఓకే, ఇది డిస్టార్షన్ అంటే. డిస్టార్షన్ అంటే ఏంటమ్మా, వెన్ అన్ ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ నథింగ్ బట్ వన్ ఏ 2-dimensional plane object is placed in front of a lens, the image formed by the lens will be in different shape. This defect is known as distortion. మనం తీసుకున్నటువంటి ఇమేజ్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది మనం తీసుకున్న దానికి కాకుండా వేరే విధంగా ఫామ్ అయినట్లయితే దాన్ని డిస్టార్షన్ అంటాం. ఈ డిస్టార్షన్లో బ్యారల్ షేప్ డిస్టార్షన్ ఉంటుంది, పిన్ కుషన్ డిస్టార్షన్ ఉంటుంది. ఈ డిస్టార్షన్ దేనివల్ల వస్తుంది, మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి పాయింట్స్ అనేవి లెన్సెస్ నుంచి డిఫరెంట్ యాక్సియల్ డిస్టెన్సెస్లో ఉంటాయి. డిఫరెంట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు డిఫరెంట్ మ్యాగ్నిఫికేషన్ అనేది వస్తుంది. ఆ డిఫరెంట్ మ్యాగ్నిఫికేషన్ ఉండటం వల్ల మనకి వచ్చేటువంటి షేప్లో డిస్టార్షన్ అనేది కనపడుతుంది. ఈ విధంగా వస్తే బ్యారల్ షేప్ డిస్టార్షన్ అంటాం, ఆ విధంగా వస్తే పిన్ కుషన్ డిస్టార్షన్ అంటాం. ఈ డిస్టార్షన్ మనం ఎలా తీసేయచ్చు, డిస్టార్షన్ కెన్ బి మినిమైజ్డ్ బై యూజింగ్ ఏ 2 similar meniscus convex lenses which are facing their concave faces each other. 2 మెనిస్కస్ లెన్సెస్ తీసుకొని వాటి యొక్క కాన్కేవ్ సర్ఫేసెస్ని ఒకదానికి ఒకటి ఎదురుగా ప్లేస్ చేసి ఈ మధ్యలో మనం కనుక ఒక ప్రాపర్ స్లిట్ని ప్లేస్ చేసినట్లయితే ఈ డిస్టార్షన్ మనం రిమూవ్ చేయొచ్చు. దీన్నే మనం ఏమని పిలుస్తాం, ఆర్థోస్కోపిక్ డబ్లెట్ అని పిలుస్తాం, లేకపోతే ర్యాపిడ్ రెక్టిలీనియర్ లెన్స్ అని కూడా పిలుస్తారు. ర్యాపిడ్ రెక్టిలీనియర్ లెన్స్. ఓకే,
ఇంతవరకు మనకి డిస్టార్షన్ అంటే. ఇంతటితో మనకి ఈ లెసన్లో ఉన్నటువంటి టాపిక్స్ మొత్తం కూడా క్లియర్ అవుతాయి. ఈ లెసన్లో ఉండేటువంటి టాపిక్ ఏంటి? ఫస్ట్ అబరేషన్స్ ఉంటాయి కదా, అబరేషన్స్లో రెండు ఉంటాయి, క్రోమాటిక్ అబరేషను, మోనోక్రోమాటిక్ అబరేషన్. క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటి? ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఎలా వస్తుంది ఆబ్జెక్ట్ అనేది, ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఎలా వస్తుంది, దాన్ని మనం ఎలిమినేట్ చేయాలంటే ఏది అంతవరకు ఉంటుంది. మోనోక్రోమాటిక్ అబరేషన్లో 5 ఉంటాయి, స్పెరికల్ అబరేషన్, కోమా, ఎస్టిగ్మాటిజం, కర్వేచర్, డిస్టార్షన్. మనకి కోమా, ఎస్టిగ్మాటిజం, కర్వేచర్, డిస్టార్షన్ ఈ 4 కూడా జస్ట్ డిఫెక్ట్ అంటే ఏంటి, దేనివల్ల వస్తుంది, దాన్ని రెడ్యూస్ చేసే పద్ధతులు ఏంటి, ఇంతవరకు మాత్రమే ఉంటాయి. ఓన్లీ స్పెరికల్ అబరేషన్ గురించి మాత్రమే మనకి డీటెయిల్డ్గా ఉంటుంది. ఇంతటితో మనకి అబరేషన్స్ అనే లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెసన్లో ఇంటర్ఫియరెన్స్ అనే లెసన్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.